గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చిన్న వ్లాగ్స్. ఈరోజు పాల కడియాలు ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా కావాల్సినవి ఒక గిన్నెతో గోధుమ పిండి, అలాగే దాంతో సరి సమానంగా చక్కెర, అలాగే కొన్ని పాలు, కొన్ని యాలకుల పౌడర్ అండ్ కొంచెం వాటర్ పోసుకుంటూ దాన్ని దోసపిండి బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రెండ్స్ నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఒక 2-3 గంటలు దాన్ని బాగా నాననివ్వాలి. అలా నానిన తర్వాత స్టవ్ పైన కంచుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేయాలి ఫ్రెండ్స్. అలా హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న దోశ బ్యాటర్ని అలా గంటెతో మెల్లిగా అందులో వేయండి ఫ్రెండ్స్. జాగ్రత్త, దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. అలా వేగిన తర్వాత ఒక స్పూన్తో టర్న్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ చూపించలేకపోయాను ఫ్రెండ్స్, కొంచెం మిస్ అయింది క్లిప్. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్స్తోని తీసుకొని కొంచెం ప్రెస్ చేయండి, ఆయిల్ రిమూవ్ అయ్యే విధంగా. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీకరమైన పాల కడియాలు తయారైపోయినట్టే. పిల్లలు, పెద్దలు ఎలాంటి వారైనా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే మీ ఊర్లో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.